షాలోమ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం నుంచి 37వ వచనం వరకు కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా. 34వ వచనం నేను చదివాను. మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా. మీరు చెడ్డవారై ఉండి, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు మంచోళ్ళు? అసలు మంచి అనేది మానవుల్లో ఉందా అనేది మనం తెలుసుకోవాలి. మానవుల్లో మంచి అనేది లేదు. సమస్తం అంతా కూడా కుళ్ళే. లోకమంతా పాపంతో నిండి ఉంది కనుక వాడు చెడ్డవాడే. దావీదు మహారాజు గారు అంటారు, నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను అని పలుకుతున్నాడు. అంటే దాని అర్థం సెక్స్ పాపం అనేది కాదు. సెక్స్లో పాపం లేనే లేదు. అయితే భార్య, తనకు ఒక భార్యని ఇచ్చాడు దేవుడు. తాను బ్రతుకున్నంత దినం కూడా ఆమెతోనే కలిసి ఉండాలి. వేరొక స్త్రీని లేక వేరొక పరపురుషుడిని కలిసినట్లయితే అది పాపముగా ఎంచబడుద్ది. పాపముగా. భగవద్గీతలోని జ్ఞానయోగంలో ఏమంటాడంటే, క్రమబద్ధమైన కామము పాపము కానేరదు అంటాడు. క్రమబద్ధమైన కామము అంటే దానికి ఒక లిమిట్ ఉండాలి అని చెప్తాడు. లిమిట్ ఉండాలి అంటే ఒక్క భార్యతోన, వేల మంది భార్యలతోన, అది చెప్పాలి ముందు. చాలా మతాలు ఉన్నాయి కదా, మత గ్రంథాలు ఉన్నాయి కదా. ఆ మత గ్రంథాల్లో కొంతవరకు మంచి మనకు కనిపిస్తుంది, కానీ దాని వెనక ఉన్న చెడు మనకు కనబడదు. అందుకనే చెడు ఎంత ఉందో, ఏముందో మనకు తెలియాలి. అట్లా చెప్పినవాడు, ఏది త్వర చెప్పినవాడు కానీ, సువార్తలు చెప్పినవాడు కానీ, ప్రవక్తల గ్రంథాలు చెప్పిన ప్రవక్తలు కానీ, ఋషులు కానీ, భగవద్గీత రాసినవాడు కానీ, వాళ్ళందరూ అసలు ఎక్కడ లోపం ఉంది, భగవంతునిలో లోపం ఉందా లేదా మొదట. రెండోది, భక్తిలో లోపం ఉందా లేదా అన్నది పరిశీలన చేయాలి. 16,000 మంది యాదవ స్త్రీలు కృష్ణుడికి ఉంపుడు గత్తులుగా ఉన్నారు. ఉంపుడు గత్తులు. వారికి భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అయినప్పుడు కూడా ఈయన పిల్లను గ్రోవి ఓదగానే వెంటనే వాళ్ళందరూ పరుగులు ఎత్తుకుంటా ఆ స్త్రీలు వచ్చేసేవాళ్ళంట. కనుక అది వాస్తవేనా? భగవంతుడండి, లీలలండి అంటే లీల గీల కుదరదు. లీల గీల అంటే కుదరదు. దేవుడు ప్రజలకు మోడల్గా ఉండాలి.
యేసు ప్రభుని చూస్తే ఆయన ప్రజలకి మోడల్గా కనిపించారు. తన నోటితో, నోటి మాటలతో పాపం కానీ, కంటి చూపుతో కానీ, లేకపోతే స్పర్శతో కానీ ఏ విధమైన పాపము అంటకుండా జీవించారు ఆయన. హృదయంలో కూడా వ్యభిచార తలంపులు లేనివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు గనుక శరీర సంబంధమైన లైంగిక జీవితం గురించి ఆయన ఆలోచించలేదు. ఆలోచించే తత్వం దేవునిలో ఉండదు అని నేను తెలియజేస్తున్నాను. దేవుడి క్యారెక్టర్ ఇలా ఉండాలని మీరే నిర్ణయించేస్తారా? అవును, మరి మనమేం నిర్ణయిస్తాం? వీడు దేవుడు, వాడు రాక్షసుడు, వాడు చెడ్డవాడు అని మనమే తీర్మానం చేస్తాం. అందుకనే మంచి విషయాలు, మంచి వ్యక్తుల్ని మనం వెంబడిస్తూ ఉంటాం. మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలాగూ పలుకగలరు? చెడ్డోడు మంచిని చెప్పుకుంటూ వెళ్ళలేడు, చెడునే చెప్తాడు, చెడ్డ పనులే చేస్తాడు. రెండోది, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. తన హృదయంలో, తన మనస్సులో, హృదయం ఏమో ఇక్కడ ఉంది, మనస్సు ఏమో ఇక్కడ ఉంది. చెడ్డ మాటలు పలకడానికి, చెడ్డ మాటలు ఆలోచించడానికి హృదయమే కారణము అంటారు కనుక కామన్గా హృదయము అనే పదాన్ని వాడుతూ ఉంటారు. కనుక మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలని పలకగలరు? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. అరే ఆడిని చంపండిరా, అని నరకండిరా, వాడిని అది చెయ్యండిరా, వీళ్ళని ఇది చేయండిరా, ఈ జాతి వారు ఎలా ఉండాలి, ఆ జాతి వారు అలా ఉండాలి, వాడు పైకి రాకూడదు, వీడి పైకి రాకూడదు, వాడు ఆ పని చేయకూడదు, వీడు ఈ పని చేయకూడదు అనేది హిందూ మతం యొక్క తత్వం. చిన్నజీయర్ స్వామి అదే చెప్తాడు. ఎవరు చేయవలసిన పని వాడే చేయాలి అంటే. ఇది ఈ భారతదేశంలో ఉన్న 71 కోట్ల మంది హిందువుల గురించి చెప్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ 800 కోట్ల మంది సంగతి ఏంటి అసలు? అందులో కమ్మరోడేడి, కుమ్మరోడేడి, సాకలేడి, మంగలి ఏడి, ఇలాగా వర్ణ విభజన ఎక్కడ జరిగింది చూపించమనండి. అందుకనే ఇండియా డెవలప్ అవుతుంది అంటే మనందరం కలిసి కట్టే జిఎస్టీల మీదే ఇవన్నీ జరుగుతున్నాయి. రెండోది ఏంటంటే, అది కాంగ్రెస్ వాళ్ళ కాలంలో జిఎస్టీలు లేవు. ఇప్పుడు 9 స్టేట్ గవర్నమెంట్ 9, సెంట్రల్ గవర్నమెంట్ 9, 18% జిఎస్టీ కడుతున్నాం మనం. నేను ఈ డిమార్ట్ అది చూస్తే, డిమార్ట్ డీజీఎం 18% స్టేటు, 18% సెంట్రల్లో జిఎస్టీ వేసి 36% చేసేసింది. అయ్యి బాబు, అంతా నార్త్ ఇండియన్స్ ఇలాగే కడుతున్నారా? అక్కడ ఏదన్నా వస్తువు కొని జిఎస్టీ ఎంత పడిందో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెప్పమానండి, చూద్దాం. కనుక ఎక్కడా లేని కులాలు, ఎక్కడా లేని క్యాస్ట్ ఫీలింగ్, ఎక్కడా లేని దౌర్భాగ్యం మన దేశంలోకి వచ్చి పడింది. అది భారతీయుల వల్లే కలిగింది, ఇండియన్స్ కాదు.
ఇండియన్స్ మంచోళ్ళు, ఇండియన్స్ వల్ల కలగల, భారతీయుల వల్ల అంటే మధ్య ఆసియా నుంచి వలస వచ్చిన జాతుల వల్ల కలిగినాయి అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. షాలోమ్. మళ్ళీ తిరిగి రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. షాలోమ్.